హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటి మేడం, మనది భవానీ డిజైనర్ అవును, భవానీ డిజైనర్ కోచింగ్ సెంటర్ రీసెంట్ గానే స్టార్ట్ చేసినాము. ఒక 1 month అవుతుంది. ఏమేమి నేర్పిస్తారు మేడం ఇక్కడ? లేడీస్ ఐటమ్స్ టోటల్ గా నేర్పిస్తాం, A to Z. హెమింగ్ దగ్గర నుంచి మొత్తం మోడల్స్ వరకు A to Z మొత్తం కంప్లీట్ గా నేర్పిస్తాము. ఎవరికైనా ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ కూడా నేర్పిస్తాము. కొందరు ఒకటే నాకు బ్లౌజే కావాలంటే అలా నేర్పిస్తాము, డ్రెస్ కావాలంటే అలా నేర్పిస్తాము. దేనికి తగ్గట్టుగా దానికి ఫీజు ఉంటుంది. ఎన్ని డేస్ లో నేర్చుకోవచ్చు మేడం? ఎన్ని డేస్ కోచింగ్ ఉంటుంది? 3 months లేదంటే 4 months. 3 months లేదా 4 months అయితే ఉంటుంది, కంప్లీట్ అవుతుంది. ఇంకా ఫీజు కూడా మేము తక్కువనే తీసుకుంటున్నాము. ఫీజు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాం, ఎందుకంటే అందరూ ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి. మంత్లీ ఒకేసారి ఎక్కువ పే చేయలేరు కాబట్టి మేము ఫీజు కూడా తక్కువ తీసుకోవాలనుకుంటున్నాము. అంటే నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా ఉపాధి అని ఉంటుందా మేడం వాళ్ళకి? కంప్లీట్ వచ్చిన తర్వాత ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మేము వర్క్ కోసం పెట్టుకుంటాము. మన దగ్గర ఎవరైనా నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మేడం ప్రజెంట్? ఉన్నారండి. రీసెంట్ గా ఒక అమ్మాయి ఒక 10-12 days అవుతుంది వచ్చి, తను బ్లౌజెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం మనకు బ్లౌజ్ ఇంపార్టెంట్ కాబట్టి బ్లౌజెస్ స్టార్ట్ చేసినాము. ఎక్కడైనా కానీ బోటిక్ల కోచింగ్ సెంటర్లలో బ్లౌజే లాస్ట్ కు చూపిస్తారు. ఎందుకంటే మనం అట్లా కాదు, బ్లౌజ్ లాస్ట్ కు చూపిస్తే ఎవరికైనా బ్లౌజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ బ్లౌజ్ నేర్పిస్తే వాళ్ళు మన దగ్గరైనా వర్క్ చేసుకుంటారు, ఇంకెక్కడైనా వర్క్ చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు అనేసి నా కాన్సెప్ట్ ఏంటంటే బ్లౌజే ఫస్ట్ నేర్పిస్తాను. తనకి ఇప్పుడు 1 week అవుతుంది, 10 days అవుతుంది. బయట మార్కెట్ కి కంపేర్ చేస్తే మనకి డిఫరెన్స్ ఏంటి మేడం అసలు? బయట చూడండి, మేము కూడా చాలానే తెలుసుకున్నాను. మాకు ఎక్స్పీరియన్స్ కూడా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో కోచింగ్ సెంటర్లో. అయితే బయట 50,000, 50,000, 60,000, 70,000 కూడా ఉన్నది కోచింగ్. 3 months, 4 months కోచింగ్ ఉంది. కానీ అంత పే చేయలేరు కదా. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నేర్చుకోలేరు కదా. అసలు చదువుకొని వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను అది దృష్టిలో పెట్టుకొని నేను 15,000 పెట్టాలనుకున్నా ఫీజు. ఓన్లీ 15,000, నెలకి 15,000. వాళ్ళకి 2 months కానీ 3 months కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి వర్క్ వస్తుంది. ఒకరికి 4 months రావచ్చు, ఒకరికి 2 months లోనే కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే వేరే దగ్గర 2 hours నేర్పిస్తారు వేరే సెంటర్లలో కోచింగ్ లో. అయితే మనకు ఇక్కడ ఏంటంటే 4 hours తీసుకున్నాను నేను టైం. 4 hours నేర్పిస్తున్నాను అనమాట ఎక్స్ట్రా. ఎందుకంటే వాళ్ళకు 2 hours లో రాదు అంత వరకు, అందుకే నేను 4 hours పెట్టుకున్నాను. 4 hours లో నేర్పిస్తాను. ఇంకా ఫీజు కూడా తక్కువనే మన దగ్గర, అందుకే జాయిన్ అవుతున్నారు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్. రీజనబుల్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్. ఎవరైనా రావచ్చు. నేను కరెక్ట్ గా వర్క్ వచ్చేంత వరకు దాకా మాదే బాధ్యత. ఒక నెల లేట్ అయినా కానీ నేర్పిస్తాను కంప్లీట్ గా. స్టార్టింగ్ వచ్చిన స్టూడెంట్ కి స్టార్టింగ్ ఏం నేర్పిస్తారు మేడం మన దగ్గర? స్టార్టింగ్ అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కోచింగ్ సెంటర్ లో హెమింగ్ నేర్పిస్తారు. వాళ్ళకి టైం పాస్ కావడానికి హెమింగ్ 1 week, ఇంకా పేపర్ కటింగ్ ఒక 1 week, నోట్స్ అని ఒక 1 week, అలా 1 month టైం పాస్ చేసేస్తారు. కానీ నేను అలా కాదు. పేపర్ కటింగ్, హెమింగ్ అవన్నీ 1 dayలోనే ఏదైనా కానీ నెక్స్ట్ 1 dayనే చేపిస్తాను. నెక్స్ట్ డే నుంచి నేను డైరెక్ట్ క్లాత్ మీద నేర్పిస్తాను. అది కూడా మెజర్మెంట్ తోటి. చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కొలతలతో అంటే కొలతతో చెప్తాను. చదువు వచ్చిన వాళ్ళకి టేప్తో అంటే టేప్తో చెప్తాను. వాళ్ళకి ఇష్టం ఎలా కావాలంటే అలా చెప్తాను. ఇంకోటి ఏంటంటే హిందీ కూడా కొంతమంది హిందీలోనే కావాలంటారు, కొందరికి తెలుగు రాదు. ఇప్పుడు యూపీ, బీహార్ వాళ్ళు, మార్వాడీస్ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళకు తెలుగు రాక కష్టపడుతుంటారు వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది. నాకు హిందీ వచ్చు, నేను వాళ్ళకి హిందీ కావాలంటే కూడా హిందీలో చెప్తాను. నేను హిందీలో కూడా చెప్తాను. నేను అర్థమయ్యే 2 languages లో చెప్తాను. 4 hours టైం ఉంటుంది డైలీ. 1 month లో ఎంత వరకు నేర్చుకోగలరు మేడం స్టూడెంట్స్? నేను 1 month లో వాళ్ళకి ఒక బ్లౌజ్ లో మోడల్స్, ఒక 5-6 మోడల్స్ ప్లస్ తన బ్లౌజ్ తను కట్ చేసుకొని ఫిట్టింగ్ వచ్చేసేలాగా తయారు చేస్తాను వాళ్ళకి. ఏ స్టూడెంట్ కైనా 1 month లో తయారు చేస్తాను. ఒక బ్లౌజ్ కుట్టుకోవాలి తను, అలా తయారు చేస్తాను. నా టార్గెట్ అది. నా దగ్గర ఎవరు నేర్చుకున్నా కానీ ఫెయిల్ అవ్వకూడదు. అంటే ఇంకో డౌట్ ఏంటంటే అంత తక్కువ ఫీజు పెట్టడానికి కారణం ఏంటి మేడం? అంటే తక్కువ అంటే ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళు ఉండరు, కానీ నేర్చుకోవాలని ఉంటుంది. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది. నేర్చుకోవాలని ఉన్నప్పుడు వాళ్ళకు శాలరీ 20,000, 30,000, 15,000 వాళ్ళకు జీతాలే ఉంటాయి. మన దగ్గరనే ఎక్కువ శాలరీ ఇక్కడనే పెట్టేసేస్తే కోచింగ్ సెంటర్లో వాళ్ళకు ఇల్లు గడవడం అయినా వాళ్ళ ఖర్చులకని ఇబ్బంది అవుతుంది అనేసి నేను మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 15,000 అని ఫీజు తక్కువ పెట్టాను అనమాట. అంటే మార్నింగ్ 10:30కి రావాలి, ఇంకా 2:30 టైం. 4 hours డైలీ, సండే ఆఫ్. మేడం వచ్చిన స్టూడెంట్ కి A to Z నేర్పిస్తాను అన్నారు, ఏమేమి నేర్పిస్తాను మేడం A to Z లో?
A to Z అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ హెమ్మింగ్ దగ్గర నుండి పేపర్ కటింగ్ దగ్గర నుండి క్లాత్ మీద కటింగ్ చేసి ఫిట్టింగ్ వచ్చేంత వరకు దాకా అదే A to Z అనుకుంటారు. స్టూడెంట్స్ అలాగే అనుకుంటారు, నేర్పించే మేడమ్స్ కూడా అలాగే అనుకుంటారు. ఇంతే చాలు, ఇవన్నీ వస్తే చాలు, వాళ్ళు బ్లౌజే కట్ చేసి కుట్టుకుంటారు కదా అని అనుకుంటారు నేర్పించే వాళ్ళు కూడా. కానీ నేనైతే అలా కాదు, నేర్పియాలని అనుకుంటే నేర్చుకున్న తర్వాత వాళ్ళు బోటికి పెట్టుకుంటారు. ఎన్నో రోజులు ఎక్కువ రోజులు ఎవరి దగ్గర అయినా పని చేయరు. డబ్బులు తక్కువ ఉన్నప్పుడు పని చేస్తుండొచ్చు, తర్వాత కొద్దిగా డబ్బులు సంపాదించుకున్నాక వాళ్ళు కూడా ఓన్ గా బోటికి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఫాల్ పీకో వచ్చి ఉండాలి. ఇంకా బ్లౌజ్ కుడితే దానికి బ్లౌజ్ కి ఇంటర్లాక్ చేయడం రావాలి. బ్లౌజ్ కుట్టినప్పుడు ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎలా ఐరన్ చేయాలి, క్రాస్ ఉంటది, నిలువు ఉంటది, స్ట్రైట్ ఉంటది, అట్లా ఉంటది అనమాట. ఇవన్నీ ఐరన్ చేయడం ఎలా, ఫాల్ పీకో చేయడం ఎలా, హెమ్మింగ్ చేయడం ఎలా, ఓవర్లాక్ చేయడం ఎలా, బ్లౌజ్ కుట్టిన తర్వాత ఐరన్ ఎలా చేయాలి, అవన్నీ ఇంపార్టెంటే. బోటిక్ పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ రావాలి. ఓన్లీ నేను బ్లౌజ్ కట్ చేసి కుట్టడం నాకు వచ్చు అంటే కస్టమర్స్ ఎవరు రారు. వాళ్ళు ఓన్లీ బ్లౌజే ఇవ్వరు కదా, వాళ్ళు శారీ మళ్ళీ వేరే దగ్గర ఇవ్వరు కదా, వెళ్ళి బోటిక్లోనే శారీ ఇస్తారు, బ్లౌజ్ ఇస్తారు. కాబట్టి మనకు బ్లౌజ్ రావాలి, బ్లౌజ్ ఫినిషింగ్ రావాలి, ఫాల్ పీకో అన్ని రావాలి. ఇది నేను ఇక్కడ నుంచి అన్ని నేర్పిస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి అదే ఫీజులో నేర్పిస్తాను. అంటే వచ్చిన స్టూడెంట్ బోటిక్ పెట్టుకోవాలంటే బోటిక్ కావాల్సిన అన్ని A to Z నేర్పిస్తాను. ఓన్లీ హేమింగ్ దగ్గర నుండి కాకుండా ఇవన్నీ నేను చెప్పిన అన్ని నేర్పిస్తాను. ఇదే ఫీజులోనే.